వెల్కమ్ టు ప్రజెంట్ ఎడిషన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఉప్పల్ ఎక్స్ రోడ్ దగ్గర మహిళలు ఎక్కొద్దని బస్సు ఆపని డ్రైవర్. సూర్యాపేట జిల్లాలో చింతలపాలెం మండల కేంద్రంలో భూభారతి సదస్సు నిర్వహించిన అధికారులు. హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఎల్ఎస్ఆర్ 2020 స్కీమ్లో అమలు పరుస్తున్న 25% రిబేట్ తేదీ పెంపు ప్రభుత్వాన్ని కోరడం కోసం మీడియా సమావేశం. డోలీలో తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే ప్రసవించిన గర్భిణి. వరంగల్ జీడబ్ల్యూఎంసీ కార్యాలయం ఆవరణంలో శ్రీరామ్ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు ఓ వ్యక్తిపై దురుసు ప్రవర్తనతో దాడి. ఇక వివరాల్లోకి వెళ్తే, జనగణనలో భాగంగా కులగణన చేపట్టాలన్న కేంద్ర కేబినెట్ నిర్ణయించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నిర్ణయం చరిత్రాత్మకమని బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు శ్రీ కొలను సంతోష్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం జనగణనలో భాగంగా కులగణన చేపట్టాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించడాన్ని స్వాగతిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు శ్రీ కొలను సంతోష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా హంటర్ రోడ్డు దయాల్ నగర్లోని బీజేపీ హన్మకొండ జిల్లా కార్యాలయం నుండి బైక్ ర్యాలీతో అదాలత్ వరకు చేరుకొని అదాలత్ అమరవీరుల స్తూపం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు స్వతంత్రం రాకముందు 1931 నుంచి 41 వరకు జనగణనతో పాటు కులగణన జరిగింది. దాని తర్వాత ఇప్పటి వరకు ఏదైనా కానీ జరగలేదు. 41 నుంచి 51 మధ్యలో జరిగిన బాపత్తాని కాంగ్రెస్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అది తప్పుడు తడక అని చెప్పి పక్కకు పెట్టిండ్రు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ 1951 నుంచి 2011 వరకు ఏ సంస్థ జనగణన చేసినా కానీ ఎస్సీలకు ఎస్టీలది మాత్రమే డాటా బయటికి వచ్చేది, మిగతాది ఓబీసీలకు సంబంధించింది ఇప్పటి వరకు రాలేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళా 2011 నుంచి 2021 వరకు కూడా చేసేది ఉంటే కానీ కరోనా వల్ల అప్పుడు జనగణన చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఏదైతే జనగణన చేస్తున్నారో కులగణన దాంతోపాటు కులగణన చేస్తున్నందుకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ హన్మకొండ జిల్లా పక్షాన తెలియజేస్తున్నాం. కాకినాడ మే 22, 2025 శుక్రవారం 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లు తమ సమస్యలు పరిష్కరించుకోవాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా కాకినాడ కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా కోశాధికారి మాలక వెంకటరమణ మాట్లాడారు. సమస్యలు పరిష్కరించేంత వరకు కనీస వేతనాలు ఇచ్చేంత వరకు ఎక్స్ప్రెస్ డ్రైవర్లు కనీస వేతనాలు ఇచ్చేంత వరకు ఉద్యోగ భద్రత కల్పించేంత వరకు అల్లిపేట ఎక్స్ప్రెస్ డ్రైవర్లకు ఉద్యోగ భద్రత అల్లిపేట ఎక్స్ప్రెస్ డ్రైవర్లకు ఉద్యోగ భద్రత జిందాబాద్ జిందాబాద్ సిఐటియు జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్ అల్లిపేట ఎక్స్ప్రెస్ డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి. మంచిర్యాల జిల్లాలో 3,500 కోట్లతో నిర్మితమైన జాతీయ రహదారి 363ని ప్రారంభించడానికి వచ్చేస్తున్న కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం కాగజ్ నగర్ క్రాస్ రోడ్లోని వాసవి జిల్లింగ్ మిల్ వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మరియు బహిరంగ సభని విజయవంతం చేయవలసిందిగా మంచిర్యాల జిల్లా నాయకులకు కార్యకర్తలందరినీ కోరుతున్నాను అని నగునూరి వెంకటేష్ గౌడ్ బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు అన్నారు. నిర్మితమైనటువంటి రోడ్డును ఇదివరకే కొంతమంది మేమే నిర్మించినామని చెప్పి డ్రోన్లతోటి వీడియోలు తీసి టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ చేసిండు, బల్కసుమన్ చేసిండని ప్రచారం చేసిండు. ఇది తప్పుడు అనేటువంటి నిర్ణయం, తప్పుడు విధానం అని చెప్పడానికి కేంద్ర జాతీయ రహదారుల మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారు ఈ నెల 5వ తేదీన ఈ రోడ్డును జాతికి అంకితం చేయడానికి రాబోతా ఉన్నారు. వారితో కేంద్ర
బొగ్గు గనుల శాఖ మంత్రులు అయినటువంటి కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి గౌరవనీయులు బండి సంజయ్ గారు, అదేవిధంగా ఎంపీ కోడెం నగేష్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గారు, మరియు ఎంతో మంది జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు హాజరై మన ఆసిఫాబాద్ క్రాస్ రోడ్ దగ్గర ఈ యొక్క రహదారిని ఈ జాతికి అంకితం చేయబోతా ఉన్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ బూత్ స్థాయి కార్యకర్త నుండి రాష్ట్ర స్థాయి కార్యకర్త వరకు ఈ యొక్క కార్యక్రమం లోపల పాల్గొని విజయవంతం చేసి తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని చెప్పి కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై. డబ్బులు తీసుకొని ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదని దొంగ కాంగ్రెస్ అంటూ గ్రామస్తుల ఆగ్రహం. మహబూబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం నరసింహుపేట మండలం పెద్దనగరం గ్రామంలో కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ఇల్లుల కోసం పైసలు తీసుకొని లిస్టులో పేరు రాలేదని దొంగ కాంగ్రెస్ అంటూ బూతులు తిట్టిన గ్రామస్తులు. చెప్పాలి ప్రతి ఒక్క పార్టీలో ఉన్న లుచ్చగాలంతా మాట గొరపరిపించాడు మొదలు వెంకన్న మస్కా. మా ఇల్లు బడి పక్కన ఇల్లు, మా కాలనీలో ఇల్లులు వచ్చినాయి. ఎస్సీ కాలనీ కాంగ్రెస్ తరఫున అవలేగాళ్ళు ఒక 20 ఇల్లులు వచ్చినాయి. 20 ఇళ్లలో 8 ఇల్లు ఇచ్చినారు కాంగ్రెస్. 12 ఇల్లు ఎవరికి ఇస్తారు ఏంది లెక్క, అసలు లీస్ట్ ఏంది అది కూడా చెప్పలేదు. ఆ మీటింగ్ కూడా సడన్ గా అరేంజ్ చేసారు. లీస్టులు ఉన్నాయట, మిగతా తర్వాత భయపడేది ఏటో బెదిరిస్తా ఇల్లు రావాలనుకుంటారా? ఎదురుతారా? ఇల్లు రాకుండా వాడవాడు ఇయ్యంది సుల్లిగాలు ఇల్లు ఇవ్వకపోతే వాడాడు ఆయన ఇంటి సొంతం బొచ్చగాలు ఇల్లు రాకుండా వానికి పోతలు పడిపోవాలి. వాని ఇల్లు సొంతమా? వచ్చినప్పుడు మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ నగనూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆదేశానుసారం కోటపల్లి మండల కేంద్రంలో గతంలో రోడ్డు వెడల్పులో భాగంగా ఇల్లు మరియు భూమి కోల్పోయిన నిరుపేదలకు వెంటనే ఇంద్రమ్మ ఇల్లు పథకంలో భాగంగా అలాగే కోటపల్లి మండలంలోని మిగతా అన్ని గ్రామాల్లోని నిరుపేదలకు ఆయా గ్రామ సభల ద్వారా లబ్ధిదారులకు పారదర్శకంగా నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయవలసిందిగా మంచిర్యాల జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీ శ్రీ దుర్గం అశోక్ గారి ఆధ్వర్యంలో కోటపల్లి తహసీల్దార్ గారికి మరియు ఎంపీడీఓ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. కోటపల్లి మండలంలో గత ప్రభుత్వం హయాంలో ఈ కోటపల్లి మండల హెడ్ క్వార్టర్కి సంబంధించిన రోడ్డు వెడల్పులో కొందరు ఇండ్లు పోయినాయి, కొందరి భూమి పోయినాయి. వాళ్ళు ప్రజల కోసం వాళ్ళు ఆనాడు ఇచ్చారు. వారికి ఆ రోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తారన్నారు. మరి ఆ గత ప్రభుత్వం వాళ్ళని విస్మరించారు. మరి ఈ ప్రభుత్వం అయినా కానీ ఇప్పుడు ఇందిరమ్మక ఇల్లు కేటాయిస్తారా, మరి వారికి భూమి ఎక్కడైనా చూపిస్తారా, మరి ఇల్లు కట్టిస్తారా అనేది ఖచ్చితంగా మరి వాళ్ళకు కూడా ప్రజల కోసం ఇచ్చారు. వాళ్ళ సొంత పట్టా భూములు ఇచ్చారు కాబట్టి వారికి ఒకటి. ఇంకోటి ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడే రాష్ట్రంలో మారిపోతుంది, సూసైడ్ చేసుకున్నారు. కాకినాడ కచేరిపేట మే 20వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కాకినాడ జిల్లాలో జయప్రదం చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల సన్నాహిక సమావేశం కచేరిపేట సిఐటియు కార్యాలయంలో ఏఐసిసిటియు రాష్ట్ర కన్వీనర్ గొడుగు సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వాడ శేషబాబ్జీ, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షులు తాలూరి రాజు, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు. బయటికి వెళ్ళారు. 20వ తేదీని దేశవ్యాప్తంగా అఖిల భారత సమ్మె జరగబోతున్నది. దానికి సన్నాహంగా ఈ సమావేశం జరిగింది. 3, 4, 5 తేదీలలో అన్ని పరిశ్రమలకి, సంస్థలకి
సమ్మె నోటీస్ ఇస్తాం. దాంతోపాటుగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఒక జిల్లా స్థాయి సదస్సు జరుపుతాము, 7 లేదా 8 తేదీల్లో జరుపుతాం. ఇతరత్ర అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. దాన్ని జయప్రదం చేయడం కోసం ఈ సమావేశం జరిగిందని, సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మే 20వ తేదీన దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. ముఖ్యంగా నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు ప్రవేశపెట్టిన తర్వాత గత కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నేటి ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం వరకు కూడా ఈ విధానాలు తూచా తప్పకుండా అమలు చేస్తూ ఉన్నారు. ఈ విధానాల ఫలితంగా దేశంలో నిరుద్యోగం పెరిగింది, అసమానతలు పెరిగింది, సంపద కొద్దిమంది దగ్గరే పోగుపడతా ఉంది. ప్రభుత్వ రంగాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. పెద్ద పెట్టుబడిదారులకి, కొత్త పెట్టుబడిదారులకి లాభాలు చేకూర్చే విధంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటూ ఉన్నాయి. ప్రజల మీద నిరుద్యోగ భారం, అన్ని ధరల భారం, అన్ని రకాల భారాలు పెంచుతూ ఉన్నారు. ఈ విధానాలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఉద్యోగ భద్రత లేకుండా పోయింది, కార్మిక హక్కులకు రక్షణ లేకుండా పోయింది. ఇట్లాంటి విధానాల వల్ల మేము తీవ్రంగా ఈ ప్రభుత్వాలకి హెచ్చరిస్తున్నప్పటికి కూడా బుద్ధిరాని కారణంగా ఇట్లాంటి సార్వత్రిక సమ్మెలు ఇప్పటికి దాదాపు 20 వరకు చేయాల్సి వస్తుంది. ఇది 20వ సమ్మెగా మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం 29 లేబర్ చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఈ కోడ్లు అమల్లోకి వస్తే మొత్తం కార్మికులు కట్టు బానిసలుగా మారే ప్రమాదం ఉంది. వెట్టి చాకరీ చేసే పరిస్థితి ఉంది. కనీస వేతనాలు అడిగే హక్కు కోల్పోతారు, సంఘం పెట్టుకునే హక్కు కోల్పోతారు, సమ్మె చేసే హక్కు కోల్పోతారు. అంతేకాకుండా ఈ లేబర్ కోడ్ల ద్వారా యజమానుల్ని అన్ని రకాలుగా రక్షిస్తూ ఉన్నారు. ఏంటంటే ముఖ్యంగా వాళ్ళకి ఇంతకుముందు శిక్షలు ఉండేవి, పెనాల్టీలు ఉండేవి. శిక్షలు రద్దు చేసి పెనాల్టీలు వేస్తూ ఉన్నారు. ఇది పెట్టుబడిదారులను కాపాడడానికి తప్ప మరేది కాదు. ఖచ్చితంగా ప్రతి కార్మికుడికి 26,000 రూపాయల జీతం ఇవ్వాలి. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి. స్కీమ్ వర్కర్లందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి ఈ ప్రధానమైన డిమాండ్ల మీద సమ్మె జరుగుతూ ఉంది. అంతేకాకుండా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఫ్యాసిస్ట్ వ్యతిరేక విధానాలు, విద్వేష విధానాలు, మత విద్వేష విధానాలు విరమించుకోవాలని చెప్పేసి మేము ఈ సమ్మె ద్వారా ఎన్డీఏ ప్రభుత్వాన్ని హెచ్చరించదలుచుకున్నాం. ఉప్పల్ ఎక్స్ రోడ్ దగ్గర మహిళ ఎక్కొద్దని బస్సు ఆపని డ్రైవర్. రన్నింగ్ బస్సు ఎక్కి కిందపడ్డ మహిళను తిట్టిన డ్రైవర్. 10 కిలోమీటర్ల బస్సును చేజ్ చేసి డ్రైవర్ కండక్టర్తో మహిళ వాగ్వాదం. దిగుతూనే ఉన్నారు, వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఎక్కద్దు మీరు ఎక్కద్దు కూడా వెళ్ళిపోతూనే ఉన్నారు. నా ముందర ముగ్గురు ఎక్కించుకుని నా పిల్లలు ఉన్నారు వెనకాల. నేను ఎక్కినా, నా పిల్లలు ఎక్కలేకపోయారు. నా పిల్లలు ఎక్కకపోతే నేను దిగిపోతా కదా. ఆపలేదు ఇంకా పడ్డా కూడా తిడుతున్నారు. పడిపోయినాడు కింద అయినా కూడా తిడుతున్నారు, ఎందుకు ఎక్కినావు అని. కింద పడిపోయినా ఎక్స్ రోడ్ దగ్గర రోజు ఇక్కడ నుంచి మీరు కూడా స్లో పోవాల్సింది కదమ్మా. స్లో కాదు, తెలుసా మీరు ఎక్కది ఇక్కడ. ఇప్పుడు కూడా అదే అంటున్నాడు, మీరు ఎక్కది ఇక్కడ. ఎక్కడెక్కొద్దంట ఎక్స్ రోడ్ లా బస్సు మూవ్ అయింది. ఆయన కాన్సంట్రేషన్ ఎవరి పిల్లలు లేరు సార్. ఓన్లీ 3 లేడీస్ ఉన్నారు, ఒక ముస్లిం అమ్మాయి కూడా ఉంది ముందట. వాళ్ళు ఆల్రెడీ సీసీ కెమెరా కూడా వాళ్ళు కూడా రన్నింగ్ బస్ ఎక్కినారు. ఆపుతలేడు, కొడుతున్నా కూడా ఆపుతలేడు, వెళ్ళిపోతూనే ఉన్నాడు. మూవ్ అయింది పడ్డాక కూడా ఎక్కలేదు, బస్సు ఎక్కలేని. ఆమె అదృష్టం బాగుంది, మా అదృష్టం బాగుంది. ఆయన సడన్ గా బ్రేక్ చేసిండు ఇటు చూసి. ప్రూఫ్ అంటే సీసీ కెమెరాలు ఉంటాయి చూడండి. వెళ్ళిపోయినాక నేను ఎక్కలేదు, బస్ స్టాప్ ఉన్నప్పుడే ఎక్కిన నేను. జమ్మూ కాశ్మీర్లో జరిగిన పహల్గాం ఘటన నిరసిస్తూ శ్రీ శివాజీ యువజన భక్త మండలి మిత్ర బృందం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. నా పేరు భాస్కర్ ఇంటి పట్ల. మాది శివాజీ యువజన భక్త మండలి, అంబేద్కర్ సర్కిల్, హన్మకొండ. సో గత 46 సంవత్సరాల నుంచి
మా శివాజీ విజయన భక్త మండలి తరఫున గణేశుని నిమజ్జనాలు జరుపుతూ ఉన్నాము. ఈ శివాజీ అనే బ్యానర్ కూడా 1981లో తీవ్రవాదుల మరణానికి గురైనటువంటి సామార్ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించారు. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము 45 సంవత్సరాల నుంచి మా శివాజీ విజయన భక్త మండలి నుంచి గణపతి నవరాత్రోత్సవాలు జరుపుతూ ఉన్నాము. ఈ రోజున పెట్టినటువంటి ప్రెస్ మీట్ గల కారణం పహల్గాం జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడుల్లో మరణించిన వారికి శ్రద్ధాంజలి ఘటించాలని చెప్పేసి కొవ్వొత్తుల ర్యాలీ ఒకటి మేము పెడతా ఉన్నాము. అది కూడా ఆదివారం అంటే రేపు 4వ తారీఖు సాయంత్రం 6 గంటలకు అంబేద్కర్ సర్కిల్ నుంచి అమరవీరుల స్తూపం వరకు మేము ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాము. ఈ ర్యాలీలో జాతి, కుల, మత, రాజకీయాలకు అతీతంగా నగర ప్రజలందరూ కూడా కలిసి రావాల్సిందిగా తెలుపుతున్నాము. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచేసి 16 నెలలు జీవితం గడిపి బెయిల్పై బయట ఉన్న ఆర్థిక నిరసుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కింద పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు సిగ్గు ఉందా అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు సూటిగా ప్రశ్నించారు. ఈరోజు వారు తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు, పార్టీ కార్పొరేటర్లతో కలిసి జిల్లా పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పత్రికా మీడియా ప్రతినిధుల సమావేశంలో వారు మాట్లాడడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు రండి. నాయకులు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటువంటి మాటలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే రాజధాని ఖచ్చితంగా ఉండాలి. 14 నుంచి 19 వరకు ఈ రాష్ట్రానికి రాజధాని లేదు, కొత్తగా వెళ్ళిపోయి మనం రావడం జరిగింది. రాజధాని లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు పనులు కానీ ఆదాయం కానీ ఏమీ ఉండదన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో పనులు సంబంధాలు కలిగి కొన్ని వేల కోట్ల రూపాయలు కూడా అభివృద్ధి చేసేటువంటి ఈ వాస్తవం కాదా, మీకు కనపడలేదా? మీరేం చేశారు? 19 నుంచి 24 వరకు జరిగినటువంటి అభివృద్ధిని విధ్వంసం చేశారు. కట్టిన కట్టడాలని ఆఖరికి వేసినటువంటి రోడ్లను కూడా కంకరతో సహా తీసుకుపోయినటువంటి చరిత్రని రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు అనేదే మీ కాన్సెప్ట్. మీ నాయకులు కానీ మీరు కానీ దోచుకోవడం తప్ప రాష్ట్రాన్ని సర్వనాశనం తప్ప మంచి పనులు మీరు ఎప్పుడు చేయరు. మీ అందరి గురించి మా అందరికి బాగా తెలుసు. మీరు మర్యాదగా మీరు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారో అది చెప్పుకోండి. మీకు నెక్స్ట్ అవకాశం కూడా లేదు. ఎందుకంటే నేను చెప్తున్నా, 18 కేసుల్లో నిందితుడైనటువంటి మీ జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఈ 2-3 నెలల్లోనే అతనికి శిక్ష పడబోతుంది. 2 సంవత్సరాల కింద శిక్ష పడితే అతను పోటీ చేయడానికి అర్హులు కాదు. అసలు ముఖ్యమంత్రి కాదు కదా ఆయన 29లో అసెంబ్లీకి పోవడానికి కూడా అర్హత లేకుండా కోల్పోతున్నటువంటి వ్యక్తి పెద్ద ఉన్న మీరు కళ్ళు తెచ్చుకొని మాట్లాడండి, నిజం మాట్లాడండి. అంతేగాని రాష్ట్ర అభివృద్ధిని మీరు కొనసాగాలనుకుంటే కాదు. 55,000 కోట్లతో నిన్న ప్రారంభోత్సవం జరిగినాయి పనులకి. అంటే పనులు ప్రారంభోత్సవం టెండర్స్ కూడా పిలవడం జరిగింది. అంటే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలన్న ఉద్దేశంతో ఈ జిల్లా నాయకులు మాట్లాడుతున్నారు. ఈ జిల్లాలో మరి తరిమి కొడతారు. అభివృద్ధికి మీరు సహకరించండి, లేకపోతే రోజు చూసుకొని ఉండండి. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరు ఒప్పించి నరేంద్ర మోదీని ప్రధాని గారిని పిలిపించి నేను ఏం చెప్పాను తెలిసాక ఈ రాష్ట్రాన్ని మేమందరం కలిసి అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రధానమంత్రి చెప్పాను. మరి ఇవన్నీ చూసిన తర్వాత మీకు మద్దతుందేమో మాట్లాడండి. మాట్లాడితే సహకరించండి రాష్ట్రానికి, లేకపోతే ఈ జిల్లా నుంచి మీరు స్థాయిని తగ్గుకుంటారని చెప్పేసి అదే మాట్లాడండి. అందరికీ నమస్కారం. మొన్న 26న సర్వసభ్య సమావేశంలో
వైసీపీకి చెందిన కార్పొరేటర్లు మొత్తం ఏకదాటిగా మా కార్పొరేటర్లపైకి వచ్చినారు. మేము జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పాశమిక దాడులను పాల్పడుతున్నారని నిరసిస్తూ మంచిర్యాల జిల్లాలో బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఐబీ చౌరస్తా నుండి అన్ని పార్టీ నాయకులు బైక్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఉగ్రవాదులను అంతం చేయాలని చెప్పడం జరిగింది. హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఎల్ఆర్ఎస్ 2020 స్కీమ్లో అమలు పరుస్తున్న 25% రిబేట్ తేదీ పెంపు ప్రభుత్వాన్ని కోరడం కోసం మీడియా సమావేశం. తెలంగాణలో సామాజిక న్యాయం మన రాజ్యం కోసము గత వేల సంవత్సరాల నుంచి మనం చూసుకుంటూ వచ్చినట్లయితే ఏం జరిగింది అని అంటే యుగ యుగాలుగా తరతరాలుగా మన తెలంగాణ పీడిత ప్రజల యొక్క కన్నీటి సాగరంలో మునిగి తేలిందని మనకు తెలిసినా తెలియని ఆ తనంలో ఉంచింది ఈ సమాజం అని చెప్పడానికే ఈ జేఏసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు అగ్రకుల ప్రజాస్వామ్యవాదులతో కూడినటువంటి ఈ జేఏసీ గత నెల మార్చి 31వ తారీఖున హైదరాబాదులో మేధావులు, అన్ని యూనివర్సిటీల ప్రొఫెసర్సు మరి యువతతో కూడినటువంటి సమూహంతో ఆవిష్కరించబడింది. మరి తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ అనేటువంటి ప్రాంతంలో కూడా ఎల్లుండి అనగా 4వ తారీఖు ఆదివారము మరి ఆవిర్భావ సన్నాహక సదస్సు మహాసదస్సు జరగబోతుంది. సామాజిక కార్యకర్తలు సామాన్యులైన బాధలతో పీడితులైనటువంటి తన అనుభవాన్ని చెప్పుకోవడానికి రేపు 4వ తారీఖు రోజున అక్కడికి రావడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే డాక్టర్ విశ్వనాథన్ మహారాజు కూడా వస్తున్నారని విశిష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే అని చెప్తున్నాం మేము. దయచేసి దీన్ని గమనించాలి. అంతేకాకుండా మరి బాధలకు గురైనటువంటి ఈ సమూహానికి నాయకత్వం ఎవరు వహించబోతున్నారనేది కూడా ఈ సదస్సులో మనం తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బీసీఎస్ఏసీల కోసం 10,000 కిలోమీటర్లు నడిచినటువంటి ప్రజాక్షేత్రంలో రాజ్యాధికారం కోసం నడిచినటువంటి మహనీయుడైనటువంటి మాకు కనిపించిన ఈ సమాజంలో కనిపించినటువంటి మరో కనిష్టం డాక్టర్ విశ్వనాథన్ గారిని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం. మరి వారి యొక్క అనుభవాన్ని కూడా మనం ఆ వేదికలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మన బాధితులమైనటువంటి ఈ సమాజం నుంచి కూడా మనము ఎక్స్ప్రెస్ చేసుకోవాల్సినటువంటి సందర్భం కూడా వచ్చిందని ఈ మేధావి వర్గాలైనటువంటి ఈ రాజకీయ పార్టీ అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ నాయకులను కూడా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఒకరినే కాదు, అన్ని పార్టీలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకుల్ని మరి అక్కడ సంతోషంగానో లేకపోతే బాధతో ఏదో రూపంలో ఉన్నటువంటి అందరి నాయకుల్ని ఈ యొక్క క్షేత్రంలోకి రావాలని తన యొక్క డిస్కషన్లో తన యొక్క అనుభవాన్ని మా అందరికీ కూడా మన సమాజాన్ని అందరికీ కూడా పుణికిపుంచి డిస్కషన్ సదస్సులో పాల్గొని తన యొక్క అనుభవాలను మన యొక్క అందరి అనుభవాలని పుణికిపుచ్చుకునే విధంగా ఈ సదస్సు జరగబోతుందని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం. ఇక ఈ యొక్క నేపథ్యంలో ఉన్నటువంటి కొన్ని కీలక అంశాలు మరి రీజనల్ ఇన్ఛార్జ్ అయినటువంటి సుమన్ గారిని కంటిన్యూ చేయాల్సిందిగా మనవి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 90% మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలకి అధికారంలో భాగస్వామ్యం లేదు.
ఈ 90% ఉన్నటువంటి ఈ ప్రజలకి అధికారాన్ని అందించాలనేటువంటి ఒక ఆలోచనతోనే మార్చి 31న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిర్భవించిన ఈ BCSC ఈ జాకు ఈ ఆవిర్భావం తర్వాత 2వ సన్నాహక సమావేశాన్ని హన్మకొండ కేంద్రంగా ఉన్నటువంటి వైష్ణవ్ గ్రాండ్ హోటల్లో మే 4వ తేదీ ఆదివారం రోజున ఈ BCSC జాక్ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. నాడు తెలంగాణ పేరు మీద 5% లేని అగ్రకులాలకు రాజ్యం ఏ విధంగా అయితే వచ్చిందో నేడు ఈరోజు ఈ BCSC జాకుతోని తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ కులాలకు అధికారాన్ని అందించడానికి కోసమే ఈ BCSC జాక్ సన్నాహక సమావేశాన్ని మే 4వ తారీఖున ఏర్పాటు చేస్తున్నామని మీడియా ప్రముఖంగా ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి మేధావులు, సామాజికవేత్తలు, సామాజిక కార్యకర్తలు అందరూ కూడా BCSC ప్రజలందరూ కూడా మనం ఈ సాధించుకున్న తెలంగాణలో సబ్బండ కులాల వాటా కోసం, రైట్స్ కోసం, రాజ్యాధికారం కోసం మనమంతా ఉద్యమించాల్సిన అవసరత ఉన్నది. కాబట్టి ఈ జాగ్ రూపంలో ఏర్పాటు చేయబోయే ఈ సన్నాహక సమావేశంలో మీరందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయడంతో పాటుగా మీ సలహాలు, సూచనలు ఇస్తూ రేపు భవిష్యత్తులో తెలంగాణలో అధికారాన్ని సాధించే దిశగా మనందరం ప్రయాణం చేయాల్సిందిగా తెలియజేస్తూ ఈరోజు ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా BCSC రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన చేసి కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ను నిర్వహించడం జరిగింది. కాబట్టి మే 4న జరగబోయే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.